హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదా వాసవి. అండ్ చూస్తున్నారు కదా, నేనైతే యాదగిరి గుట్ట దగ్గరికి వచ్చేసాను. ఇలా స్టెప్స్ ఎక్కుతూ పైకైతే వెళ్తున్నాను. అండ్ ఇదైతే నాకు తిరుపతికి వెళ్ళినట్టుగా అనిపించింది. ఎందుకంటే నేనైతే యాదగిరి గుట్టకైతే ఫస్ట్ టైం వెళ్ళడము. ఇన్ని స్టెప్స్ ఉంటాయని నాకు అస్సలు తెలియదు. అండ్ ఫస్ట్ టైం నేను ఒకదాన్ని కూడా వెళ్ళాను. అందుకే కొంచెం కన్ఫ్యూజన్ కూడా అయింది లోపలికి వెళ్ళగానే. అండ్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి ఇక్కడైతే శివుడి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇదైతే చాలా బాగుంటుంది. శివుడి టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే జంట నాగులు కూడా ఉన్నాయి, ఇంకా నవగ్రహాలు కూడా ఉన్నాయి. వీటిని దర్శనం చేసుకొని మేము వెళ్ళిన రోజు అయితే ఇక్కడ హోమం జరిగింది, అందుకే అది కూడా చూపించాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నంది కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. టెంపుల్ లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి నేనైతే మొత్తం చూపించలేదు, నార్మల్గా ఇలా చూపించాను. అండ్ చుట్టూ చూస్తుంటేనైతే అక్కడే ఉండాలనిపించే అంత బాగుంది శివుని టెంపుల్ కూడా. అండ్ పై చూస్తున్నారు కదా, నేనైతే మీకు గజస్తంభాన్ని అయితే చూపించాను. అండ్ ఇక్కడైతే నాకు నంది ఒకటే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా నేనైతే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. అండ్ చూస్తున్నారు కదా, లోపల కూర్చోవడానికి కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ ఎన్ని స్తంభాలు ఉంటాయో లోపల కూడా. అండ్ ఇక్కడ నుంచి ఈ శివుడు టెంపుల్ని దర్శనం చేసుకొని ఇటుగా చూస్తే ఎదురుగానే మనకి నరసింహస్వామి టెంపుల్కి అలో అవ్వడానికి ఇక్కడైతే టికెట్ సెంటర్ ఉంటుంది. అక్కడే ఫోన్స్ ఇచ్చేసి మనమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. నేనైతే ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చాక మీకైతే ఈ వీడియో చూపిస్తున్నాను. అండ్ అక్కడి నుంచే మనమైతే ఎక్కడి నుంచి టికెట్స్ తీసుకున్నామో దాని పక్కనే ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ నుంచి దర్శనం చేసుకోవడానికి పైకి అలో చేస్తారు. అలా మనం ఆ బిల్డింగ్ నుంచి పైకి వస్తే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎల్లో కలర్గా కనిపిస్తుంది కదా, దానిలో నుంచే మనం పైకి వస్తాము. అక్కడి నుంచి లోపలికి దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, టెంపుల్ దగ్గర ఎంత బాగుందో బయట నుంచి చూస్తుంటే, ఇంత పెద్ద ఏరియా కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫోన్స్ అని రాసింది కదా, ఇక్కడ నుంచి అయితే 60 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ దర్శనం వెళ్ళడానికి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అన్నమాట. దాని పక్కనే టికెట్ కౌంటర్ లాగా ఉంటుంది. అందులో నుంచి మనం ఎంక్వైరీ చేసుకుంటే, అంటే 60 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎటువైపు నుంచి వెళ్ళాలో అక్కడైతే చూపిస్తారు. అండ్ అక్కడే ఫోన్స్ కూడా 60 ఎబోవ్ ఉన్న వాళ్ళ ఫోన్స్ కూడా పిక్ చేసుకుంటారు. అండ్ లోపలికైతే అక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు 60 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కింది నుంచే టికెట్ తీసుకొని ఆ బిల్డింగ్ నుంచి రావాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే ఎంత పెద్దగా కనిపిస్తుందో. కానీ ఇన్ని స్తంభాలు అసలు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది టెంపుల్లో ఉంటే. ఆయన నరసింహస్వామిని దర్శనం చేసుకొని బయటికి వస్తుంటేనైతే ఎంత బాగా అనిపించిందో. కానీ దర్శనం చేసుకొని ఒక్కటే నిమిషం వెంటనే పంపించేస్తున్నారు. నాకైతే అక్కడే ఉండాలని అనిపించింది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే మనమైతే బయటికి వచ్చేస్తాము. అండ్ నాకైతే ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ మీరు నా వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నా వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నా వీడియోని ఇంకొంతమందికి పంపించడానికి చూస్తారు. అండ్ మీరు నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టబోయే ముందు వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వస్తాయి నేను పెట్టగానే. దర్శనం చేసుకున్నాక ఇటువైపు నుంచే బయటికైతే రావాలి. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే అక్కడికి వెళ్ళారంటే తప్పకుండా అక్కడే ఉండిపోయేలాగా అనిపించేటట్టుగా అనిపిస్తుంది మీ అందరికీ. తప్పకుండా మన ఫోన్లో అయితే ఒక 10-20 ఫొటోస్ అయితే తప్పకుండా తీసుకుంటాము. అంత బాగుంటుంది టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి మనమైతే కిందికి వెళ్తున్నాం కదా, ఈ ఏరియాలోనే మనకి ఇక్కడైతే ప్రసాదం కూడా దొరుకుతుంది.
అండ్ నేనైతే పైన ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ చూస్తున్నారు కదా పైనుంచి మెట్లు ఎలా కనిపిస్తున్నాయో. అక్కడి నుంచి మనం కిందికి దిగాలి. అండ్ ఇక్కడైతే చాలా వరకు షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ నేనైతే స్టెప్స్ ఎక్కుతూ వచ్చాను, మళ్ళీ స్టెప్స్ ఎక్కుతూ దిగిపోతున్నాను. అండ్ మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.